బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో దారుణ ఘటన జరిగింది. బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులు దొంగతనం చేశారని నాగేందర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని స్టేషన్కు తీసుకెళ్లారు. భర్తను వదిలేసిన సీఐ బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని, తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయిందని బాధిత మహిళ తరపు బంధువులు చెబుతున్నారు. అనంతరం ఆమెను ఇంటికి పంపించేశారు. 24 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీ కాగా తులం బంగారం, 4000 నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 10 రోజులైనా రిమాండ్ చేయకుండా ఇంటికి పంపించడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలు కారణమని తెలుస్తోంది. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. మరోవైపు బాధితురాలిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం పరామర్శించారు. తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ డిమాండ్ చేస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఏదైతే ఎటువంటి దాడులు ఉన్నాయో దళితుల మీద దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహించదు. ఎట్టి పరిస్థితులలో ఎంతటి వారైనా సరే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, షాద్ నగర్ శాసనసభ్యులు వేర్లపల్లి శంకర్ గారు పూర్తి స్థాయిగా దళితులకు అండగా నిల్చుంటూ ఇటువంటి ఏమైనా జరిగితే తప్పకుండా వారికి అండగా నిల్చుంటున్నాం. ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చేయడానికి కూడా పూర్తి స్థాయిగా నేడు వారి మీద దాడి జరిగిందని తెలిసిన వెంటనే మా షాద్ నగర్కు చెందిన పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, వివిధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా మాతో పాటు ఇక్కడ వచ్చి ఆ కుటుంబానికి న్యాయం జరుపుతున్నారు. తప్పకుండా వారికి న్యాయం జరుగుతుందని ఏసీపీ గారికి, డీసీపీ గారికి మేము కూడా లేఖ రాస్తున్నాం. వెంటనే ఆ సీఏ గారిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వెంటనే ఈ కుటుంబానికి కూడా మరి ఎస్సీ కమిషన్ వారు కూడా వచ్చారు కాబట్టి వారు కూడా ఈ కేసు సుమోటోగా స్వీకరించి వెంటనే ఆ కేసు రిజిస్టర్ చేసి ఆ కుటుంబానికి రావాల్సిన పరిహారం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం నుంచి అది వారు కూడా వెంటనే ఇప్పించాలని చెప్పి కూడా వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిగా సునీత గారి కుటుంబంతో అండగా ఉంటుందని చెప్పి మాటిస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఓ మహిళను దొంగతనం ఒప్పుకోవాలని ఆమె కుమారుడి ముందే ఆ మహిళను విచక్షణ రహితంగా కొట్టాడు సిఐ. ప్రస్తుతం ఆ మహిళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉమాశ్రీ, ఏదైతే గత నెల 24వ తేదీన షాద్ నగర్ పట్టణానికి సంబంధించినటువంటి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉన్నటువంటి సునీత భీమయ్య దంపతులు ఇంటి పక్కన నివాసం ఉంటున్నటువంటి నాగేందర్ అనే వ్యక్తి వీరిపై దొంగతనం కేసును కూడా మోపినటువంటి, అంటే వీరిపైన కూడా ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్ లో నమోదు చేశాడు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈమెతో పాటు 9వ తరగతి చదువుతున్నటువంటి 13 ఏళ్ల కుమారుడు జగదీష్ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. దీంతో పాటు వాళ్ళని ఇంటరాగేషన్ పేరుతో డిటెక్టివ్ సిఐ రామరెడ్డి పూర్తి స్థాయిలో బాధితురాలు సునీతను, అదేవిధంగా తన కుమారుడు ముందే కొట్టారంటూ కూడా పూర్తి స్థాయిలో ఆమె వాపోయినటువంటి ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా సంచలనంగా మారింది. మొత్తంగా ఈ విషయం పైన నేడు బాధితురాల్ని కూడా పరామర్శించారు తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం. ఇక్కడ ఆమె దగ్గర పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం కూడా పూర్తిగా మాట్లాడారు. ఆమె ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అసలు ఎవరు ఈ దారుణానికి ఒరిగట్టారంటూ కూడా ఆమెను పూర్తి స్థాయిలో ఆమె దగ్గర మాట్లాడారు. పూర్తి స్థాయిలో ఆమె ఒకే విషయం క్లియర్ గా చెప్తుంది. ఈ సీఐకి సంబంధించి ఏదైతే రామరెడ్డి తనను పూర్తి స్థాయిలో కొట్టాడంటూ చెప్తున్నప్పటికీ ఒకవైపు పోలీసులు మాత్రం దొంగగా భావించినటువంటి సునీతను ఇంటరాగేషన్ చేశాం తప్ప చేశాము, కానీ ఒకవేళ ఆమె పోలీస్ స్టేషన్ లో ఇంటరాగేషన్ తర్వాత ఆమెను ఖచ్చితంగా రిమాండ్ కు తరలించాల్సి వస్తుంది. కానీ ఆమెను ఎక్కువగా కొట్టడం వల్లనే ఆమెకు పూర్తి స్థాయిలో గాయాలు కావడంతోనే ఆమెను మెజిస్ట్రేట్ ముందు పడితే పూర్తి స్థాయిలో ఆమె కొట్టడాన్ని పూర్తిగా అక్కడ ఖండిస్తారనే క్రమంలో కూడా జాప్యం చేస్తూ పోలీసులు గడిపారనే అనుమానాలు కూడా పూర్తి స్థాయిలో రేకెత్తించాయి. ఈ క్రమంలోనే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బృందం కూడా వారిని పూర్తి స్థాయిలో పరామర్శించింది. ఎవరైతే దీనికి పూర్తి స్థాయిలో ఆమె పైన, సునీత పైన పూర్తిగా దారుణంగా విచక్షణ రహితంగా కొట్టాడో దానికి సంబంధించి
వీరంతా కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు కార్పొరేషన్ చైర్మన్ క్రితం కూడా వీరి దృష్టికి తీసుకెళ్లారు. దీంట్లో పోలీసులు వివరించిన తీర్మానం బాగాలేదని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ వారిని మందలించింది. పూర్తిగా ఎవరైతే ఈ యొక్క బాధిత మహిళపై పూర్తిగా విచక్షణ రహితంగా దాడి చేశారో, కొట్టాడో అతనిపైన వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి ఆ సిఐ పైన అంటూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా ఉన్నటువంటి ఇట్లాంటి టైంలో ఒక మహిళను అత్యంత దారుణంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు. ఒకవేళ ఆమె దొంగతనం చేస్తే ఖచ్చితంగా ఆమెను ప్రశ్నించాలి, ఆమెను ఇంట్రాగేషన్ చేయాలి, కానీ వెంటనే ఆమెను కూడా రిమాండ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ 10 రోజులుగా ఎందుకు ఈ విధంగా ఆమెను బాధిస్తున్నారనే క్రమంలో కూడా ఒక అనుమానం రేవెత్తడంతో ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారిపైన వెంటనే చర్యలు తీసుకునేలాగా కూడా ప్లాన్ చేస్తాం. అది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో స్పందిస్తుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి తో పాటు మరో 4 పోలీసులు కూడా తద్దిగ్ని ప్రయోగించినట్టుగా కూడా ఆమె ఎస్సీ కమిషన్ ముందరకు కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఉమాశ్రీ. రైట్, థాంక్యూ.